ఫ్రెండ్స్, ఈ అబ్బాయి కిడ్నాపర్ దగ్గర నుంచి పారిపోయి వస్తూ ఉంటాడు. కొద్ది దూరంలో పోలీస్ అతను కనిపించడంతో ఆ అబ్బాయిని కాపాడుతాడని అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే కిడ్నాపర్ వచ్చి చూస్తే వీడు పోలీస్ అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. పోలీసులు నన్ను పట్టుకోక ముందే నేను ఇక్కడి నుంచి పారిపోతానని వెళ్ళిపోతా. ఏమైంది బేట అంత కంగారు పడుతున్నావు అంటే, సార్ నన్ను ఒక కిడ్నాపర్ తరిమారు, అందుకే ఇలా వచ్చాను అంటే, ఏది నేను చూస్తానుండు అని చెప్పి చూస్తే అతను అక్కడ కనిపించాడు. ఇక్కడ ఎవరు లేరు కదా బేట, నిన్ను అసలు నిజంగా ఎవరు తరిమారు చెప్పు నాతో అంటే, నిజంగా సార్ నన్ను ఒక కిడ్నాపర్ పట్టుకున్నాడు, నన్ను తరుముకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు అంటే, పద నేను మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను అంటే, ఇంతలోనే అబ్బాయి దగ్గర నుంచి డ్రగ్స్ అయితే కింద పడిపోతాయి. ఈ డ్రగ్స్ ప్యాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, మర్యాదగా నిజం చెప్పు, నీకు ఈ డ్రగ్స్ ఎవరిచ్చారు అని చెప్పి అడిగితే, నాకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఆ పోలీస్ అతను కూడా ఈ అబ్బాయిని తరుముకుంటూ వెళ్తూ ఉంటే, కొద్ది దూరం దాకా వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ అతను అయితే వెతుకుతూ ఉంటే ఆ అబ్బాయి కనిపించాడు. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వెనకాల నుంచి తలపైన అయితే కొట్టేస్తాడు. కొట్టిన వెంటనే అందరూ బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇంతలోనే అతను ఒక అబ్బాయిని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ని తీసుకొని బయటికి వస్తాడు. నేను ఈ పోలీస్ అతను మీకు అప్పచెప్పాను కదా, నాకు ఇక మా తమ్ముని ఇచ్చేయండి అంటే, ఏంట్రా ఇచ్చేది, మీ ఇద్దరిని అమ్మేస్తాను చూడండి అని చెప్పి అంటే, ఏంట్రా నవ్వుతున్నావు అంటే, దొరికిపోయింది మీరు అని చెప్పి అంటే, వెనకాల నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. ఇక్కడ చూస్తేనేమో అతను కళ్ళు తిరిగి నిజంగా పడిపోకుండా ఇతన్ని పట్టుకుంటాడు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తారా మీరు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వే కావాలని దొరకబట్టి అయినా ఈ పోలీస్ అతను నీ దగ్గర డ్రగ్స్ ఉండి కూడా నిన్ను ఎలా నమ్మాడో అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఈ అబ్బాయిని పట్టుకొని, రే మర్యాదగా చెప్పు, ఈ డ్రగ్స్ ప్యాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే, సార్ నాకు నిజంగా డ్రగ్స్కి నాకు ఏ సంబంధం లేదు, నిజమేంటో నేను మీకు మొత్తం చెప్పేస్తాను అని చెప్పి, రే ఆ పోలీస్ వాడి వల్ల మనం డ్రగ్స్ అమ్మలేకపోతున్నాం, బాస్ ఏమో వాడిని రోజు చంపేయమన్నాడు, ఒకవేళ మనం దొరికామంటే మనల్ని ఎన్కౌంటర్ చేసేస్తాడు, వాడిని రోజు చంపాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటే, రే అక్కడ చూడు ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పి ఆ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అన్న ఎవరు మీరు, మా ఇద్దరిని వదిలేయండి, మమ్మల్ని ఏం చేయకండి అని చెప్పి అంటే, మీ ఇద్దరిని ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చింది వదిలేయడానికా, నువ్వు కానీ మేము చెప్పినట్టు వినకపోయావనుకో ఈ రోజు ఏం చేస్తానో చూడు అంటే, అన్న నేను ఏం చేయను, మీరు ఎవరో నాకు తెలీదు అంటే, రే చూడు నువ్వు మేము చెప్పినట్టు వినకపోయావనుకో నీ తమ్ముని చంపేస్తామంటే, బాస్ చెప్పినట్టు విను, మేము చెప్పిన పని చేసి పెట్టు, మీ తమ్ముని వదిలేస్తాము అంటే, సరే అన్న మీరు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి మేమిద్దరం కలిసి చెప్పింది చెయ్యి. అయితే మేమిద్దరం కలిసి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాము, మేము చేస్తున్న డ్రగ్స్ బిజినెస్ గురించి పోలీసులకి తెలిసి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు, వాడిని బ్రతకనిస్తే మమ్మల్ని ఊరికి వదిలిపెట్టాడు అని చెప్పి అంటారు. అయితే అన్న మీరు చెప్పినట్టు నేను వింటాను అని ఆ పోలీస్ అతన్ని తీసుకొని వస్తానని చెప్పి, ఇదిగో ఈ డ్రగ్స్ ప్యాకెట్ ని దగ్గర పెట్టుకో, అప్పుడే వాడికి అనుమానం రాదు అని చెప్పి అంటాడు. అయితే ఇదా బేటా జరిగింది, వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అంతే కదా, నేను చెప్పినట్టు విను అని ఆ అబ్బాయికి ప్లాన్ అయితే చెప్తాడు. సరే సార్ మీరు చెప్పిన ప్లాన్ చేద్దాము అని చెప్పి వెళ్ళిపోయి, రే నువ్వు ప్లాన్ బాగానే వేసావు కానీ ఆ ప్లాన్ లో చిన్న చేంజ్, డ్రగ్స్ బిజినెస్ చేద్దాం అనుకున్న మీరిద్దరు జీవితాంతం జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుకునే బిజినెస్ చేపిస్తా పదండి అని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై ఇండియన్ పోలీస్ అని కామెంట్